హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెక్ రివ్యూ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక బ్లాగ్ చూపిస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. చూశారుగా ఫ్రెండ్స్, బ్లాగ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలాంటి బ్యూటిఫుల్ బ్లాగ్ని మీరు కూడా ఒక క్లిక్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ బ్లాగ్కి ఏమేమి డిజైన్స్ యాడ్ చేశానో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇమేజ్కి వస్తే ఇక్కడ రౌండ్ కార్నర్స్ వచ్చాయి, చూసారా? ఈ ఇమేజ్ ఏంటంటే స్ట్రైట్గా ఉండకుండా, ఇక్కడ నార్మల్ స్క్వేర్లో ఉండకుండా ఇక్కడ రౌండ్ కార్నర్స్ వచ్చాయన్నమాట. అదేవిధంగా ఇక్కడ కింద గమనించారా లైట్గా అక్కడ షాడో అనేది కనిపిస్తుంది, చూసారా? ఈ షాడో అనేది ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ బటన్ చూడండి, ఈ బటన్ కూడా రెండు కలర్స్ అనేవి యాడ్ చేశాను, బ్లూ అదేవిధంగా లైట్ గ్రీన్ ఇట్లా. అదేవిధంగా కింద చూడండి లైట్గా షాడో అనేది వచ్చేసింది బటన్కి కూడా. అదేవిధంగా ఇక్కడ హోవర్ ఎఫెక్ట్ కూడా పెట్టాను చూడండి. ఇప్పుడు రీడ్ మోర్ అనేది బ్లాక్ కలర్లో ఉంది కదా, మనం ఎప్పుడైతే మౌస్ కర్సర్ తీసుకొస్తామో చూడండి వైట్ కలర్లోకి మారిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ సైడ్ చూడండి, సైడ్ కూడా ఇక్కడ నేను లైట్గా షాడో అనేది పెట్టాను అనమాట, షాడో పెట్టాను. అదేవిధంగా ఇక్కడ చూడండి రీసెంట్ పోస్ట్స్ ఉంది కదా, దీనికి కూడా రెండు కలర్స్ బ్యాక్గ్రౌండ్ పెట్టేసి, అదేవిధంగా ఇక్కడ ఇమేజ్, అదేవిధంగా ఇక్కడ బ్లాగ్ యొక్క టైటిల్ అనేది ఉందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఈ కార్డుకి కూడా చూడండి నేను షాడో అనేది పెట్టాను అనమాట. ఈ షాడో అనేది పెట్టడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట కార్డు అనేది. ఇప్పుడు లోపల ఆర్టికల్లోకి వెళ్ళి చూద్దాం. రీడ్ మోర్ మీద క్లిక్ చేశాను. చూడండి ఆర్టికల్ లోపల వైపు అనమాట ఇది. చూడండి ఇక్కడ ఇమేజ్ కూడా రౌండ్ కార్నర్స్ అనేవి ఉన్నాయి, చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ హెడ్డింగ్కి కూడా చూడండి రెండు గ్రేడియంట్ కలర్స్ అనేవి నేను మిక్స్ చేశాను, చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా ప్రతి హెడ్డింగ్కి కూడా గ్రేడియంట్ కలర్స్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుందన్నమాట. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ బ్లాగ్ని సింగిల్ క్లిక్ అంటే సింగిల్ కోడ్తో ఎలా మార్చుకోవాలో నేను ఇప్పుడు కంటిన్యూ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లాగ్ డిజైన్ అనేది కేవలం జనరేట్ ప్రెస్ థీమ్ అనేది మాత్రమే ఉపయోగించి చేయవచ్చు అనమాట. మిగతా థీములతోటి ఈ డిజైన్ అనేది కుదరదు. జనరేట్ ప్రెస్లో కూడా ప్రీమియం థీమ్ తోటే ఈ డిజైన్ అనేది సాధ్యమవుతుంది. ఫ్రీ థీమియం తోటి ఈ డిజైన్ అనేది చేయలేము. అది ఎందుకో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ అపియరెన్స్ దగ్గరికి వచ్చేసి థీమ్స్ దగ్గరికి వచ్చాను. చూడండి థీమ్స్లో ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న 2024 అనే థీమ్ అనేది యాక్టివేట్లో ఉంది. ఇప్పుడు నేను యాడ్ న్యూ థీమ్ అనేది దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ థీమ్స్ అని ఉంది కదా, అక్కడ జనరేట్ ప్రెస్ అని టైప్ చేస్తాను. చూడండి ఇక్కడ జనరేట్ ప్రెస్ అని టైప్ చేయగానే ఇక్కడ జనరేట్ ప్రెస్ అనే థీమ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ అనేది క్లిక్ చేయాలి. చూడండి ఇప్పుడు జనరేట్ ప్రెస్ అనే థీమ్ అనేది యాక్టివ్గా ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి బ్లాగ్ అనేది ఎలా ఉందో చూద్దాం. చూడండి జనరేట్ ప్రెస్ థీమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బ్లాగ్ అనేది ఈ విధంగా ఉంది డిఫాల్ట్గా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ వర్డ్ ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళండి. ఇప్పుడు జనరేట్ ప్రెస్ ప్రీమియం ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ప్రీమియం ఫీచర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ ప్లగిన్స్ ఉంది కదా, ప్లగిన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ ప్లగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయాలి. ఇప్పుడు చూస్ ఫైల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ప్రీమియం ప్లగిన్ అనేది మనం సెలెక్ట్ అనేది చేసుకోవాలి. చూడండి జీపీ ప్రీమియం అని ఉంది, నేను దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్స్టాల్ నవ్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు జీపీ ప్రీమియం ప్లగిన్ అనేది యాక్టివేట్ అయింది. ఇప్పుడు యాక్టివేట్ ప్లగిన్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ప్రీమియం ప్లగిన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అనేది అయింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ అపియరెన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ జనరేట్ ప్రెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చూడండి దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఇవన్నీ మనం యాక్టివేట్ అనేవి చేసుకోవాలన్నమాట. ఇక్కడ సైట్ లైబ్రరీ అని ఉంటుంది కదా, ఇది కూడా మనం యాక్టివేట్ అనేది చేసుకొని ఇక్కడ ఓపెన్ సైట్ లైబ్రరీ అనేది క్లిక్ చేయాలి. లేదంటే ఇక్కడ టాప్లో సైట్ లైబ్రరీ అని ఉంది కదా, దీని మీద అయినా క్లిక్ చేయాలి. ఈ విధంగా కొన్ని టెంప్లెట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కేటగిరీ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసి బ్లాగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బ్లాగ్ సంబంధించిన టెంప్లెట్స్ అనమాట. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మార్కెటర్ అనే థీమ్ అనేది ఉంటుందన్నమాట. ఈ థీమ్ని మనం ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఐ అండర్స్టూడ్ అని ఉంది కదా, ఇక్కడ ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ బిగిన్ ఇంపోర్ట్ అనేది క్లిక్ చేయాలి. చూడండి ఈ టెంప్లెట్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఒకసారి వ్యూ సైట్ మీద క్లిక్ చేద్దాం. బ్లాగ్ అనేది డిజైన్ ఎలా ఉందో చూద్దాం. చూడండి ఇప్పుడు
మన బ్లాగ్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వస్తున్నాను వెనక్కి. ఇప్పుడు డాష్బోర్డ్లో ఇక్కడ అపీరెన్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ కస్టమైజర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. చూడండి, డిఫాల్ట్గా థీమ్ అనేది ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం సింగిల్ కోడ్తో ఇదంతా మార్చబోతున్నాం. చూడండి, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ చివర్లో చూసారా అడిషనల్ CSS అన్నది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ కోడ్ ఉంటుంది ఇక్కడ, ఆ కోడ్ అనేది రిమూవ్ చేసేయాలి. నేను ఆల్రెడీ ఉంటే తీసేసాను. ఇప్పుడు చూడండి నోట్ ప్యాడ్లో నేను ఒక కోడ్ అనేది పెట్టుకున్నాను. ఈ కోడ్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, చూసారా బ్లాగ్ డిజైన్ ఎలా మారిపోయిందో. ఇంకోసారి చూడండి బాగా. చూడండి, ఇక్కడ ఇమేజ్ నార్మల్గా ఉంది, ఇక్కడ స్క్వేర్లో ఉంది. అదేవిధంగా ఇక్కడ చూడండి బటన్ బ్లాక్లో ఉంది, ఇక్కడ ఇది నార్మల్గా ఉంది. అదేవిధంగా ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నేను కోడ్ ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ కార్నర్స్ వచ్చాయి. అదేవిధంగా బటన్ కలర్స్ మారిపోయాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ కలర్స్ గ్రేడియంట్ కలర్ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ రీసెంట్ పోస్ట్ కింద కలర్ వచ్చేసింది. ఇట్లా మారిపోయింది అనమాట. చూడండి, లోపల కూడా చూద్దాం ఒకసారి. రీడ్ మోర్ క్లిక్ చేసేసి హెడ్డింగ్స్ కూడా వచ్చిందో లేదు. చూడండి, ఇక్కడ కూడా ఇమేజ్ రౌండ్గా వచ్చేసింది. అదేవిధంగా కింద షాడో వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా షాడో వచ్చింది. అదేవిధంగా చూడండి ఇక్కడ హెడ్డింగ్స్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి ఆటోమేటిక్గా అప్లై అయ్యాయి అనమాట. ఇక్కడ చూడండి రీసెంట్ పోస్ట్ కింద ఇక్కడ టైటిల్ కింద బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఇక్కడ ముందుగా పబ్లిష్ అనేది క్లిక్ చేయండి. పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అపీరెన్స్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్. ఇక్కడ సైడ్ బార్ అని ఉంది కదా, ఈ సైడ్ బార్ అనేది మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి మనం ఇంత ముందు చూసిన డిజైన్లో ఇక్కడ టైటిల్ అదేవిధంగా ఒక ఇమేజ్ లేదా వీడియో పెట్టేసుకొని ఇక్కడ కింద లెర్న్ మోర్ అని ఉంది కదా, ఇట్లా ఎలా పెట్టాలంటే చూద్దాం. ఇక్కడ సైడ్ బార్లోనే ఇక్కడ పైన టైటిల్ ఉంది కదా, ఈ టైటిల్ దగ్గర మనకు నచ్చిన టైటిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను చక్రి వెబ్ అని ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ టాప్లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసేసి అలైన్ టెక్స్ట్ సెంటర్ అనేది క్లిక్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ ఉన్న టెక్స్ట్ని మనం రిమూవ్ చేసేసి ఇక్కడ మనం ఇమేజ్ కానీ వీడియోస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ పారాగ్రాఫ్ ఇట్లా హెడ్డింగ్స్ ఇమేజ్ ఇట్లా ఉన్నాయి కదా, ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి మీరు ఏ ఇమేజ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ అనేది అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసాను. చూడండి ఇమేజ్ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అనేది అయింది. ఇక్కడ కింద లెర్న్ మోర్ అని ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది సెంటర్కి తీసుకొద్దాం. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇట్లా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి అలైన్ టెక్స్ట్ సెంటర్ అని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ సెంటర్ లెర్న్ మోర్ అనేది సెంటర్కి వచ్చేసింది. ఒకసారి అప్డేట్ అనేది క్లిక్ చేద్దాం. అదేవిధంగా కింద చూడండి ఇక్కడ దీని కింద బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, ఇందాకలా ఈ టైటిల్ కింద బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా ఇంతకుముందు, ఇది ఎలా తీసేయాలంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్గా హెడ్డింగ్లో ఉండటం వల్ల ఆ బ్యాక్గ్రౌండ్ అనేది వచ్చిందనమాట. దీన్ని తీసేయడానికి ఇది H3 అనేది క్లిక్ చేసేసి ఇక్కడ పారాగ్రాఫ్ అని ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అప్డేట్ అనేది క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి చెక్ చేద్దాం. చూడండి అపీరెన్స్లోకి వచ్చేసి కస్టమైజర్ అనేది క్లిక్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు ఇక్కడ చక్రి వెబ్ అని టైటిల్ వచ్చేసింది. అదేవిధంగా ఇమేజ్ ఉంది, కింద లెర్న్ మోర్ అనే టెక్స్ట్ వచ్చేసింది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంతకుముందు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమం మనం ఇంతకుముందు చూసిన డిజైన్ లాగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇక్కడ నావిగేషన్ బార్ ఉంది కదా, మెనూ ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇక్కడ బ్లాక్లో ఉంది, ఆ కలర్ అనేది ఇప్పుడు మారుద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఆప్షన్స్లో కలర్స్ అని ఉంది కదా, ఈ కలర్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ప్రైమరీ నావిగేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కలర్ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ 3 కలర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను మన థీమ్ కలర్ బ్లూ కాబట్టి నేను బ్లూ కలర్ అనేది తీసుకుంటున్నాను. చూడండి బ్లూ కలర్ అనేది అప్లై అయింది. ఇప్పుడు ఒకసారి పబ్లిష్ క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఒకసారి ప్రీవ్యూ అనేది చూద్దాం. చూడండి ఈ విధంగా ప్రీవ్యూ అనేది ఉంది. మనం ఇంతకుముందు చూసాం కదా, ఇది ఇంతకుముందు నేను ఫస్ట్లో చూపించిన డిజైన్ అనమాట. ఇప్పుడు మనం చేసిన డిజైన్ అనమాట. చూడండి మ్యాక్సిమం అలాగే డిజైన్ అనేది వచ్చేసింది. ఈ విధంగా మీరు కూడా సింగిల్ కోడ్తో మీ బ్లాగ్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నేను ఆ కోడ్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు ఆ కోడ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కోడ్ వర్క్ అవ్వాలంటే జనరేట్ ప్లస్ ప్రీమియం థీమ్లో మాత్రమే ఈ కోడ్ అనేది వర్క్ అవుతుంది. కాబట్టి మీకు ఆల్రెడీ జీపీ ప్రీమియం ప్లగిన్ ఉన్నట్లయితే పర్వాలేదు. ఒకవేళ మీకు లేనట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నేను ఫ్రీగా జీపీ ప్లగిన్ అనేది ఇస్తాను అనమాట. ఎవరికైనా
అయితే జీపీ ప్లగిన్ వల్ల ఏంటంటే అప్డేట్స్ అనేవి ఉండవు. మనం ఇన్స్టాల్ చేసినప్పుడు ఏదైతే వర్షన్ ఉందో అదే వర్షన్ ఉంటుందన్నమాట ఎప్పటికీ కూడా. లేదు ఎప్పటికప్పటికి అప్డేట్స్ కావాలి మాకు అంటే వాళ్ళకి లైసెన్స్ అనేది కేవలం 300 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరికైనా ప్రీమియం థీమ్తో పాటు లైసెన్స్ కీ కూడా కావాలి అంటే 300 రూపీస్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదు మాకు ఓన్లీ ప్రీమియం ప్లగిన్ వరకు చాలు అనుకుంటే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.